ఫింగర్ ఉంది కదా, ఇండెక్స్ ఫింగర్ ని తీసుకెళ్లి థంబ్ ఫింగర్ కింద ఇక్కడ ఇలా ప్రెస్ చేయండి. ఎం లాగా ఉంటుంది, ఎం లాగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ తో టచ్ చేయండి. ఒక బోన్ ఉంటుంది ఎం షేప్ లో. టచ్ అయిందా? ఓకే. ఆ ఇండెక్స్ ఫింగర్ టిప్ తీసుకెళ్లి దాని దగ్గర టచ్ చేయండి, దాని దగ్గర పెట్టండి. ఓకే. ఈ థంబ్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ ఇట్లా ప్రెస్ చేయాలి. ఇది వాయుముద్ర. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బాడీ ఎక్కువ టైట్ అవుతుంది, పట్టేస్తుంది, ఎక్కడికక్కడ బ్యాక్, స్పైన్ అన్ని పట్టేస్తుంది అన్న వాళ్ళు ఈ ముద్ర వేసి 45 minutes కూర్చోవచ్చు. అయితే దీన్ని ఇక్కడ 4 regulations ఉన్నాయి. ఒకటి, ముద్ర ఎప్పుడు కిందకి పెట్టకూడదు. ఇంకొకటి, ఈ ఫింగర్ కరెక్ట్ గా ఇండెక్స్ ఫింగర్ వచ్చి థంబ్ ఫింగర్ కి టచ్ చేసి, ఇప్పుడు ఏమని చెప్పాను కదా, కరెక్ట్ గా అక్కడ టిప్ టచ్ అవ్వాలి. అంతేగాని మేడం చెప్పారని ఇలా వేసి ఎలా వేసి ఇలా వేస్తే అది అస్సలు కరెక్టే కాదు, అప్పుడు రిజల్ట్ రాదు. ఓకే. మీరు ముద్ర అనేది కరెక్ట్ గా వేస్తే ఆటోమేటిక్ గా మీరు జస్ట్ ఏం లేదు, ముద్ర వేస్తారు, స్పైన్ స్ట్రైట్ చేస్తారు, అలా కూర్చుంటే మీకు ఆ వైబ్రేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా? ఒక 5 minutes ట్రై చేద్దామా? రెడీ? అందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది నాకు తెలుసు. ఓకే. స్పైన్ స్ట్రైట్, ఇండెక్స్ ఫింగర్ టచ్ చేయండి, బోత్ హ్యాండ్స్ క్లోజ్ చేయండి, ప్రెస్ చేయండి. రిమైనింగ్ 3 fingers ఇలాగే స్ట్రైట్ గా ఉండాలి. నేనంటే మీకు చూపించడానికి పైకి పెట్టాను, మీరు నార్మల్ గా పెట్టచ్చు. ఓకే. వజ్రాసనంలో కూర్చోండి అందరూ. మోకాళ్ళ నొప్పి కానీ ఆపరేషన్ అయినప్పుడు మాత్రం కూర్చోవద్దు. ఇంకోటి, స్థిరం సుఖం ఆసనం. మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలాగే కూర్చోండి. నేనైతే వజ్రాసనంలో కూర్చోమని చెప్తా, కానీ మేడం నాకు ఇలాగే కన్వీనియంట్ గా ఉంది, నేను ఇలాగే కూర్చొని చేస్తానంటే యువర్ విష్. ఇక్కడ ఎవరికి మెడల్స్ ఇవ్వము. మీ కన్వీనియంట్ ని బట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు దయచేసి. నేను అదే చెప్తున్నా, అందుకే అమ్మ అయ్యేది. ఓకే. ఇలా కూర్చొనైనా చేయవచ్చు. మొత్తం 4 వేరియేషన్స్ ఉన్నాయి ముద్రలో. వజ్రాసనం ఒకటి, సిద్ధాసనం ఒకటి, పద్మాసనం ఒకటి. ఈ మూడింట్లో మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అదే చేయండి. ఓకేనా? రెడీ? 3 fingers స్ట్రైట్ చేయండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. స్పైన్ స్ట్రైట్. సార్ వజ్రాసనం అంటే కాళ్ళు కూడా నేల టచ్ చేయాలి, పాదాలు కూడా సీటు మీద కూర్చోవాలి, 2 కాళ్ళు దగ్గరగా ఉండాలి. ఫింగర్స్ స్ట్రైట్ కిందకి పెట్టండి, అంతే. ఈ థంబ్ ఫింగర్ ని ఇండెక్స్ ఫింగర్ ని ప్రెస్ చేయండి. థంబ్ ఫింగర్ ని ఇండెక్స్ ఫింగర్ ని ప్రెస్